సినిమాలు మానేసి నన్ను కీర్తించడం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వక మాట్లాడారు. అయితే సినిమాల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమి ఉండదు. సక్సెస్ అయితే చిన్న సినిమా, లాభం అయితే ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అవుతుంది. అయితే అందరూ సినిమా గురించి మాట్లాడారు, నేను సినిమా గురించే మాట్లాడతా. ఇవాళ దేవుడు లేడు అని చాలామంది అంటారు. సినిమా లేదని కూడా ఎవడు లేడు ప్రపంచంలో. ఎన్నో కోట్ల మంది ప్రేక్షకులను రంజింపచేసింది, ఎన్నో కోట్ల మంది కళాకారులను పరిచయం చేసింది, ఇంకా పరిచయం చేస్తూనే ఉంది. ఇటువంటి ఒక గొప్పమైనటువంటి ఒక కళాత్మకమైనటువంటి సృష్టిని సృష్టించిన వాళ్ళు ఎవరు అని మనం తలుచుకున్నట్టయితే వాళ్ళ ఫిలిం గ్రీస్ అనే కేవలం 17 సంవత్సరాల కుర్రాడికి ఏం తాటొచ్చిందో మనకు తెలియదు. ఎప్పుడు ప్రకృతి ఐదరు భగవంతుడు ఏ సృష్టి ఎలా చేస్తాడో మనకు తెలియదు. అతను సూర్యుని చూసుకోవటం, కళ్ళు మూసుకోవటం, సూర్యుని చూడటం, కళ్ళు మూసుకోవటం, ఇలా చేసి కళ్ళు పోగొట్టుకున్నాడు. కానీ అతను రాసిన థియరీని పట్టుకుని మాంట్ డబూరే అనే అతను ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ కెమెరాని కనిపెట్టించాడు. దాని తర్వాత లూమియర్ బ్రదర్స్ మొట్టమొదటిసారిగా చలచిత్రాలు తయారు చేసి దాన్ని కలకటాలో ప్రదర్శించడం జరిగింది. ఇలా ఎంతో మంది త్యాగం. ఈ మౌంట్ డబూరే అనే అతను నెపోలియన్ సంస్థానంలో సైన్యాధ్యక్షుడుగా ఉండాడు. వాడికి సినిమాకి సంబంధం లేదు. కానీ కేవలం కళ మీద అభిమానంతో తన స్నేహితుడు విల్ స్మిత్ కలిసి ఈ మౌంట్ డబూరే కెమెరాని కనిపెట్టడం కోసం ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకున్నాడు. అతను చనిపోయిన తర్వాత అతని స్నేహితుడు మొట్టమొదటిసారిగా ఈ కెమెరాను తయారు చేసి దీన్ని ప్రదర్శించినప్పుడు ఇవాళ మనం ఫ్యాక్షన్, చాలా మంది కార్మికులకి ఫ్యాక్షన్ అని ఇస్తున్నారు చూసారా. ఈ ఫ్యాక్షన్ అన్నది ఇచ్చింది మొట్టమొదటి నెపోలియన్ చక్రవర్తి. ఇవాళ ఫ్యాక్షన్ ఏదైనా కానీ కార్మికులు అందరికి ఫ్యాక్షన్ వస్తుందంటే దాని కారణం మౌంట్ డబూరే. ఇలా ఎంతో మంది అలెగ్జాండర్ సాల్కిన్, ఇలా ఎంతో మంది మహానుభావులు ఈ సినిమాని సృష్టించి మనకు అందించడం జరిగింది. అలాగే ఎంతో మంది మహానుభావులు కేవీ రెడ్డి గారు, రామారావు గారు, ఎంతో మంది మహా దర్శకులు మంచి చిత్రాలు అందించడం జరిగింది. చిన్నదా పెద్దదా అన్నది కాదు, అందరూ అన్నట్టుగా కంటెంట్ దాంట్లో భావం ఉంటే అదే ఒక పెద్ద భాగం అవుతుంది. అలాగే ఇట్లు మీ సినిమాతో మన ముందుకు వస్తున్నటువంటి యూనిట్ సభ్యులందరినీ మరోసారి వారందరికీ విజయం చేకూరాలని, ఇంతమంది పెద్దల ఆశీర్వాద బలంతో ఈ సినిమా సక్సెస్ కావాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. బాబు థ్యాంక్ యూ.